ఈ లోకం మన శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మానవుడు ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, ధనవంతులైనా పేదవారైనా, విద్యావంతులైనా, ప్రియరా, జాతి కుల మత మిషన్ దేశ భాష భేదం లేకుండా అందరూ ఏదో ఒక రోజు చనిపోవాలి. మానవుని జీవితము మరణంతో అంతము కాదు. మరణించిన తర్వాతే అసలైన బ్రతుకున్నది. భూమి మీద ఒక వ్యక్తి బ్రతికితే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతకొచ్చు. ఎంతకాలం బ్రతుకున్నా ఏదో ఒక రోజునే చనిపోవాలి. అయితే చనిపోయిన తర్వాత అసలైన బ్రతుకు ఉన్నది. చనిపోయిన తర్వాత అసలైన బ్రతుకంటే దేవుని యందు భయభక్తులతో రక్షణ పొంది చనిపోతే పరలోకంలో ప్రవేశిస్తారు. అక్కడ యుగ యుగాలు జీవిస్తారు. అదే అసలైన బ్రతుకు. ప్రియరా, అదే ప్రభుని నమ్ముకోకుండా పాపంలో జీవించి చనిపోతే యమలోకం అని చెప్పుకునే నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ యుగ యుగాలు కాలిపోతారు. అది సంవత్సరములకు లెక్క లేదు. అది అసలైన బ్రతుకంటే లెక్కలేనన్ని సంవత్సరాలు. యుగ యుగాలు అయితే పరలోకంలో చేరాలి, లేక నరకంలో చేరాలి. జంతువులకు ఆత్మ లేదు, మనిషికి ఆత్మ ఉంది. యేసు ప్రభు పరలోకాన్ని భూలోకానికి వచ్చింది జంతువుల కోసం కాదు. ఆత్మ కలిగిన మనుషులమైన మనము చనిపోయిన తర్వాత ఆ పాతాళమనే నరకానికి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే విషయాలు అద్భుతాలు స్వస్థతతోనే కాదు, కానీ ఆ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని గురించి బోధించాడు. క్రైస్తవ భక్తిలో గొప్ప నిరీక్షణ ఉన్నది. క్రైస్తవ భక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవుడు అంటే క్రీస్తు వలె జీవించేవాడు. క్రీస్తు వలె జీవించేవాడు. క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా చేస్తే క్రీస్తు వలె మనం జీవించాలి. అలా జీవిస్తే క్రీస్తు ప్రభు ఉండే చోట మనం ఉంటాం. అదే పరలోక రాజ్యం.